కవి సంధ్య సాహిత్య సంచికలో నాకు నచ్చిన ఒక కవితను మీకు వినిపించాలనుకుంటున్నాను. ప్రముఖ తెలుగు కవి సిరికి స్వామినాయుడు రచించినటువంటి కవిత చాకిరేవు. చాకిరేవు నాయుడొల్ల వీధి గుమ్మాల ముందు మురికి మూటల్ని మోసినప్పుడు మా అయ్య ఒక హెర్క్యులస్. వాళ్ళ ముట్టువేడుకల్లోని మైలంతా ఒంటికి పులుముకున్న మా అమ్మ మోహాన అంటుగుడ్డల్ని విసిరినప్పుడు ఆమె తలదించిన భూదేవి. కన్నీళ్ల రేవులో గుండె బండల మీద తలబాదుకుంటున్న మా వాళ్ళ కళ్ళల్లోని నెత్తుటి జీర నాకిప్పటికీ గురుతే. సూర్యుడిని మండే కట్టెను చేసి 3 దిక్కుల పొక్కళ్ళ పొయ్యి మీద గూనలో క్షారజలమై మరిగి వాళ్ళ దేహాల మీద తెల్లదనాన్ని ఆరేస్తే మా అమ్మ కొంగున విదిల్చింది ముష్టి పిడికెడు గింజలే. సమర్థ కౌరులు చెప్పి సారె కావుళ్ళు మోసినంతకాలం వాళ్ళ పండగ పబ్బాల్లో మనము అడుగుదలోళ్ళమే. కాలాన్ని బంతిలా తన్నాల్సింది పోయి ఇంకెంతకాలమని వాళ్లను ఏకో ఏకో రంగని భుజాలరిగిపోయేలా పల్లకిలా మోస్తాం. అందుకే బానిస వృత్తి మురికి కూపాల నుండి పచ్చని నాగరికత మైదానాల మీదుగా పదండి. కులాచారాల్ని చాకిరేవు పెట్టి కొత్త వేకువను కావుళ్లతో మోసుకొద్దాం. చాలా అద్భుతమైనటువంటి కవిత. సిరికి స్వామినాయుడు రచించినటువంటి ఈ కవిత కుల వృత్తుల్ని ధ్వంసం చేయండి, ఈ బానిస వృత్తుల్ని, మనకు గౌరవాన్ని ఇవ్వనటువంటి వృత్తుల్ని వదిలేయని చెప్పినటువంటి కవిత. చాకలి వాళ్ళ జీవితం మీద రాసినటువంటి కవిత అద్భుతం. ధన్యవాదాలు. ఈ కవితను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.